సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లిస్ట్ కాంప్రహెన్షన్. సో మనం లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది ఎప్పుడు వాడతామంటే, మీరు ఎప్పుడైతే లిస్ట్ అనేవి కన్సైజ్గా షార్ట్గా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం లిస్ట్ కాంప్రహెన్షన్కి వెళ్తాము. సో వెన్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ లిస్ట్ ఇన్ కన్సైజ్ and efficient way, then we go for the list comprehension. సో మనం ఎప్పుడైతే ఒక కొత్త లిస్ట్ని కన్సైజ్ అంటే షార్ట్గా ఎఫిషియెంట్గా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం లిస్ట్ కాంప్రహెన్షన్కి వెళ్తాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ దీని యొక్క సింటాక్స్ చూద్దాం, తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రోగ్రామ్స్ రాస్తాం సో దట్ యూ విల్ బి క్లియర్ ఆన్ దిస్ టాపిక్. సో ఫస్ట్ మనం లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము? స్క్వేర్ బ్రాకెట్స్ వాడి క్రియేట్ చేస్తాం. సేమ్ లిస్ట్ కాంప్రహెన్షన్ నేను ఎల్సి అని రాస్తున్నా, లిస్ట్ కాంప్రహెన్షన్ కూడా స్క్వేర్ బ్రాకెట్స్ వాడే క్రియేట్ చేస్తాం. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్క్వేర్ బ్రాకెట్స్, ఇది మ్యాండేటరీ ఎందుకంటే మీరు క్రియేట్ చేయబోతుంది లిస్ట్ కాంప్రహెన్షన్ కాబట్టి కంపల్సరీగా స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలి. సో దీని లోపల ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రాసుకుంటాము, దాని తర్వాత ఫర్ లూప్ రాసుకుంటాం ఫర్ ఐటమ్ ఇన్ ఇటరబుల్. సో ఇది బేసిక్ సింటాక్స్. సో మనం ఇక్కడ ఏదైతే రాసామో అది బేసిక్ సింటాక్స్. ఫస్ట్ మనకి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, తర్వాత లూప్ ఉంటుంది. సో దీనికి కావాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ వన్ ఎలా వర్క్ అయిద్దంటే, మనకి ఇక్కడ ఇటరబుల్ ఉంది కదా, ఇటరబుల్లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఈ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసిద్ది. అంటే ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయడం అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేసి వచ్చిన అవుట్పుట్ని ఇంటర్నల్గా ఏం చేసిద్దంటే పైథాన్ ఒక టెంపరరీ లిస్ట్ని క్రియేట్ చేసిద్ది. ఇక్కడ వచ్చిన ప్రతి వాల్యూని, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తాం కదా, ఫైనల్గా ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూని మనకి ఆ టెంపరరీ లిస్ట్కి అపెండ్ చేసిద్ది. సో ఇలా మనకి లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది వర్క్ అయ్యిద్ది. సో బేసికల్గా మీకు ఇక్కడ ఇటరబుల్లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి ఇక్కడ వచ్చిన వాల్యూని పైథాన్ ఏం చేసిద్ది అంటే ఒక టెంపరరీ లిస్ట్ క్రియేట్ చేసి దానికి అపెండ్ చేసిద్ది. సో ఎప్పుడైతే మనకి ఈ ఇటరబుల్లో ఉన్న వాల్యూస్ అన్ని ఎగ్జాస్ట్ అయ్యిద్దో అప్పుడు ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయ్యిద్ది కదా. సో అప్పుడు ఏంటంటే మనకి అప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసిన అవుట్పుట్ మొత్తాన్ని కూడా మనకి లిస్ట్గా రిటర్న్ చేసిద్ది. ఓకే, సో ఇది బేసిక్ సింటాక్స్. తర్వాత మనం కావాలనుకుంటే దీంట్లో యూ కెన్ ఆల్సో యాడ్ ది ఇఫ్ కండిషన్. సపోజ్ ఇఫ్ కండిషన్ రాసామనుకోండి ఎలా వర్క్ అయ్యిద్ది? సో ఇక్కడ ఇటరబుల్లో ఉన్న ప్రతి ఐటమ్కి ఈ కండిషన్ చెక్ చేసిద్ది. ఈ కండిషన్ ఎక్కడైతే ట్రూ అయిద్దో అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అయ్యిద్ది. ఇంతకుముందు ఏం జరిగింది, నా కండిషన్ ఏం లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అయ్యి టెంపరరీ లిస్ట్కి యాడ్ చేసి ఫైనల్గా మనకి అవుట్పుట్ రిటర్న్ చేసిద్ది. ఇక్కడ ఏం జరిగిద్ది, ఇటరబుల్లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా మీరు రాసిన కండిషన్ చెక్ చేసిద్ది. అది ట్రూ అయితేనే మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ చేసిద్ది. ఆ ట్రూ అయిన దాన్ని ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ టెంపరరీ లిస్ట్ క్రియేట్ చేసి దానికి యాడ్ చేసిద్ది. ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దాంతోపాటు మనం కావాలనుకుంటే ఇక్కడ మోర్ దాన్ వన్ ఫర్ లూప్ రాసుకోవచ్చు, మోర్ దాన్ వన్ ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు, ఇఫ్ ఎల్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, చూడండి లిస్ట్ కాంప్రహెన్షన్ సింటాక్స్ మనం రాసినప్పుడు మీకు అర్థమైద్ది. సో మోస్ట్లీ ఏదైనా సింగిల్ లైన్లో రాసేయచ్చు. సో దీనివల్ల మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది కూడా తగ్గిద్ది కంపారిటివ్లీ విత్ ది ఫర్ లూప్స్. సో మనం ఎక్కడైతే ఫర్ లూప్స్ వాడతామో ఆ కేసెస్లో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్స్లో మీరు లిస్ట్ కాంప్రహెన్షన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యూ విల్ బి క్లియర్ ఆన్ ది టాపిక్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది స్క్వేర్డ్ నెంబర్స్ ఫ్రమ్ ది గివెన్ లిస్ట్. సో మనం ఏం చేయాలి, ఒక ప్రోగ్రామ్ రాయాలి. మనకు ఒక లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్లో వచ్చిన అన్ని నెంబర్స్కి మనం స్క్వేర్ చేసి ఫైనల్గా మనం అవుట్పుట్ అనేది కూడా లిస్ట్గా ఇవ్వాలి. సో ఇన్పుట్ ఏంటిది మనకి, ఒక లిస్ట్. సపోజ్ దీన్నే మనం నెంబర్స్ అనుకుందాం. సో ఇక్కడ నేను ఒక 5 నెంబర్స్ తీసుకుంటున్నాను. అవుట్పుట్ ఏంటిది నాకు, అవుట్పుట్ వచ్చేసి నాకు స్క్వేర్ చేసిన నెంబర్స్ ఉన్న లిస్ట్. సో అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. ఇది నాకు అవుట్పుట్గా రావాలి. సో దీన్ని ఎలా చేయొచ్చు, సపోజ్ లిస్ట్ కాంప్రహెన్షన్ గురించి ఇప్పుడేగా డిస్కస్ చేసుకుంది, అది లేదనుకోండి ఎలా చేయొచ్చు థింక్ చేయండి. సో మనం ఫర్ లూప్ వాడి చేయొచ్చు. ఎప్పుడైతే మీకు రెడీమేడ్ డేటా సెట్ అవైలబుల్ ఉందో అప్పుడు ఫర్ లూప్ వాడుకోవచ్చు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ అయితే ఈ ఇటరబుల్లో అంటే ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి కదా. యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాము, ఫర్ లూప్ రాసుకుందాం. ఎక్కడైతే మీకు రెడీమేడ్ డేటా సెట్ అవైలబుల్ ఉంటే ఫర్ లూప్కి వెళ్ళొచ్చు, వైల్ లూప్ అవసరం లేదు. ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్ అని రాస్తా. సో రాసి ఇక్కడ నేను జస్ట్ నెంబర్ అంటే ఏమైంది, ప్రతిసారి ఈ నెంబర్ అనేది ఫస్ట్ 1ని పాయింట్ చేసి తర్వాత 2ని 3ని 4ని 5ని పాయింట్ చేస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలి ఇక్కడ, ప్రతి నెంబర్ను కూడా మనం స్క్వేర్ చేయాలి. సో ఇక్కడ వచ్చే మనం నెంబర్ని స్క్వేర్ చేయాలి. సో నేనేం చేయాలి, స్క్వేర్ చేయాలి. సో ఐ కెన్ డూ ఇన్ 2 వేస్. ఒకటేమో నెంబర్ ఇంటూ నెంబర్ అంటే స్క్వేర్ అయింది, లేకపోతే నెంబర్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ స్టార్ స్టార్ అది ఉంది కదా, అది వాడి 2 ఇచ్చినా కానీ స్క్వేర్ జరిగిద్ది. ఎలా అయినా చేయొచ్చు. సో ఇప్పుడు ఏమైంది, నాకు ప్రతిసారి వచ్చిన నెంబర్ని స్క్వేర్ చేస్తున్నా, ఫైన్. బట్ నాకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా కావాలి, లిస్ట్లో కావాలి. ఇదే ప్రతి నెంబర్ని జస్ట్ ప్రింట్ చేయడం అంటే ప్రింట్ ఇస్తే ఇక్కడ నాకు ప్రింట్ అయిపోయింది. నాకు అవుట్పుట్ కావాల్సింది లిస్ట్లో కావాలి. సో ఇక్కడ ప్రతిసారి వచ్చే నెంబరు స్క్వేర్ అయ్యి వస్తుంది కదా, దాన్ని ఎక్కడో చోట స్టోర్ చేసుకోవాలి కదా. అప్పుడు ఏం చేస్తాను, నేను ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటా, స్క్వేర్డ్ లిస్ట్ అని తీసుకుంటా, దీన్ని ఎంటీ లిస్ట్తో అసైన్ చేస్తా. ఎందుకంటే మనకు కావాల్సింది లిస్ట్. ఫైనల్గా మనం దేంట్లో ఇవాళ అవుట్పుట్ లిస్ట్లో ఇవ్వాలి కాబట్టి నేను తీసుకునేది కూడా లిస్టే అయి ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, ప్రతిసారి ఇక్కడ స్క్వేర్ అయిన నెంబర్ వస్తుంది. సో దీనికి ఎలా యాడ్ చేయొచ్చు, సో మనం ఫంక్షన్స్ అప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, లిస్ట్ ఫంక్షన్స్ అప్పుడు ఏదో వాడుకోవచ్చు. ప్రతిసారి ఒక్కొక్క నెంబర్ వస్తుంది నాకు, ఆ నెంబర్ని ఈ లిస్ట్కి యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నాకు 1 స్క్వేర్ 1 వస్తుంది, తర్వాత 2 స్క్వేర్ 4 వచ్చింది. సో ప్రతిసారి నాకు ఆ లిస్ట్ లాస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. సో లిస్ట్ ఫంక్షన్స్ ఏదో వాడుకోవచ్చు. అపెండ్ వాడుకోవచ్చు. కరెక్ట్. సో యూ కెన్ యూస్ ది అపెండ్ ఫంక్షన్. సో మనం ఏం చేస్తాం, సో అపెండ్ ఫంక్షన్ దేని మీద అప్లై చేయగలుగుతాం, లిస్ట్ మీద కదా. సో స్క్వేర్డ్ లిస్ట్ అనేది ఏంటిది, మనకి లిస్టే కదా. సో దాని మీద మనం అప్లై చేయగలుగుతాం. సి లిస్ట్ ఫంక్షన్స్ అన్ని కూడా లిస్ట్ డాట్ అని కొట్టంగానే అక్కడ ఉన్న ఫంక్షన్స్ అన్ని వస్తాయి, మీకు తెలుసు కదా. సో నేను జస్ట్ డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ కొడితే రాదు. సో మనకి ఎప్పుడైతే లిస్ట్ ఫంక్షన్స్ కావాలి అనుకున్నప్పుడు మనకు ఆల్రెడీ లిస్ట్ ఉన్నది ఇస్తే ఎల్ డాట్ అంటే ఉన్న ఫంక్షన్స్ అని వస్తాయి. సో సేమ్ అలానే నేను వాడతాను. ఇక్కడ ఏం చేస్తాను, ఏం చేయాల్సిందేంది, స్క్వేర్డ్ నెంబర్స్ అనే ఒక వేరియబుల్ ఉంది కదా, స్క్వేర్డ్ నెంబర్స్ డాట్ అపెండ్ అని కొడితే ప్రతిసారి మనకి వచ్చేది ఈ లిస్ట్కి అపెండ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏమో 1 స్క్వేర్ 1 అపెండ్ అయ్యింది, తర్వాత 2 స్క్వేర్ 4, తర్వాత 9, 16, 25 ఇలా అపెండ్ అవుతాయి. సో మనకి ఎలా వర్క్ అయ్యింది, లూప్లో ప్రతిసారి ఈ నెంబర్ అనేది ఫస్ట్ 1ని పాయింట్ చేసి దాన్ని స్క్వేర్ చేసి దాన్ని మనం స్క్వేర్డ్ లిస్ట్కి యాడ్ చేస్తాం. తర్వాత 2 స్క్వేర్
సో నెంబర్ అనేది 2ని పాయింట్ చేసిద్ది, 2 స్క్వేర్ అంటే దీనికి యాడ్ చేస్తాం. నెక్స్ట్ 3, ఈ నెంబర్ అనేది 3ని పాయింట్ చేసిద్ది, 3 స్క్వేర్ దాన్ని తీసుకెళ్ళి నేను ఈ స్క్వేర్డ్ లిస్ట్కి అపెండ్ చేస్తాను. సో అలా మనం ఎండ్ ఆఫ్ ది లిస్ట్ వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తాను. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రింట్ చేయాలి. ఎక్కడ ప్రింట్ చేయాలి? లూప్లో కాదు. లూప్లో ప్రింట్ చేశాను అనుకోండి, ప్రతిసారి ప్రింట్ అయింది. నేను అవుట్ సైడ్ ద లూప్ జస్ట్ ప్రింట్ స్క్వేర్డ్ లిస్ట్ అని ఇస్తే మనకి అవుట్పుట్ వచ్చింది. స్క్వేర్డ్ లిస్టో స్క్వేర్డ్ నెంబర్స్ అని ఇవ్వండి, ఏదో ఒక వేరియబుల్ నేమ్ మీనింగ్ఫుల్గా ఉండేటట్టు తీసుకోండి, ఇలా రాయొచ్చు. ఇంకోటి గమనిస్తే మీరు ఈ స్క్వేర్డ్ లిస్ట్ అనేది నేను ఫర్ లూప్ లోపల ఇనిషియలైజ్ చేస్తే ఏమైంది? వర్క్ అయిద్దా? ట్రై చేసి చూసుకోండి. సో మనం ఎనివే కావాలంటే డీబగ్ చేసేటప్పుడు ట్రై చేద్దాం. దానివల్ల ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. ఎందుకు అవుట్ సైడ్ క్రియేట్ చేశాను అనేది కూడా మీరు థింక్ చేయాలి లాజిక్ రాసేటప్పుడు. సో ఇప్పుడైతే మనకి ఫర్ లూప్ ద్వారా దీన్ని చేయగలుగుతున్నాం. సో అసలు ఫర్ లూప్ ద్వారా రాసి చూద్దాం. సో మనం ఏదైతే చేస్తున్నామో సేమ్ అదే ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్. సో ఇదేమో మనకి వేరియబుల్, ఇదేమో ఇటరబుల్. సో మనం ఏం చేయాలి? ప్రతిసారి నెంబర్ అనేది ఒక్కొక్క నెంబర్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ కావాల్సింది మనకి లిస్ట్లో. సో ఏదో ఒక టెంపరీ లిస్ట్ తీసుకోవాలి. ఓకే, మనం జస్ట్ ప్రింట్ చేయమంటే జస్ట్ ప్రింట్ ఎత్తే అయిపోయేది. సో నేను స్క్వేర్లో అవుట్పుట్ అనేది ఒక లిస్ట్గా చూపించాలి కాబట్టి సో నేను ఒక వేరియబుల్ తీసుకుంటా, టెంపరీ వేరియబుల్ స్క్వేర్డ్ నెంబర్స్ అనేది తీసుకుంటా. సో దీన్ని ఎంటీ లిస్ట్తో అసైన్ చేస్తా. అంతే కదా, నేను ఆల్రెడీ ఉన్న దాంతో అసైన్ చేస్తే కొత్తగా యాడ్ అవుతాయి, మీకు అది కాదు అవుట్పుట్ రాదు. సో నాకు ఫ్రెష్గా కావాలి అది టెంపరీ వేరియబుల్. సో దాన్ని నేను ఎంటీ లిస్ట్తో అసైన్ చేస్తా. సో నాకు ఏదైతే ప్రతిసారి వచ్చిద్దో దాంతో అపెండ్ చేస్తా. సో మనకి లిస్ట్లో ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ని లిస్ట్కి యాడ్ చేయాలంటే అపెండ్ అనే ఫంక్షన్ ఉంది. సో జస్ట్ దాంట్లోకి ఇది పాస్ చేస్తా. సో ప్రింట్ స్క్వేర్డ్ నెంబర్స్ అని ఇస్తే సరిపోయింది. సో ఇప్పుడు మీకు డీబగ్ చేసి చూపిస్తా చూడండి, సో దట్ యూ విల్ బి క్లియర్. సో చూడండి, మనకి ఇప్పటి వరకు నెంబర్స్ స్క్వేర్డ్ నెంబర్స్ అనేది ఎంటీగా ఉంది. నెంబర్స్ ఏమో మనం ఇచ్చినవి ఉన్నాయి, స్క్వేర్డ్ నెంబర్స్ ఏమో ఎంటీగా ఉంది. చూడండి, ఫస్ట్ నెంబర్ అనేది 1ని పాయింట్ చేసింది. అంటే మనకి నెంబర్స్ అనే లిస్ట్లో ఆ నెంబరు 1 అంటే ఫస్ట్ ఐటమ్ని పాయింట్ చేసింది ఫస్ట్ టైం. సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఫస్ట్ నెంబర్ అంటే బ్రాకెట్లో పెరాంథసిస్కి హైయెస్ట్ ప్రయారిటీ కదా, దీంట్లో మనం ఏమి ఇచ్చాం? నెంబర్ డాట్ నెంబర్ అంటే 1 × 1 1 అయింది. సో దాన్ని తీసుకెళ్ళి ఈ స్క్వేర్డ్ నెంబర్స్ ఉంది కదా, అది ఎంటీ లిస్ట్ ఉంది కదా, సో దానికి ఫస్ట్ ఈ 1 యాడ్ అయింది. చూడండి, స్క్వేర్డ్ నెంబర్స్కి 1 యాడ్ అయింది. నెక్స్ట్ నెంబర్ 2ని పాయింట్ చేసిద్ది. 2 × 2 4, దాన్ని తీసుకెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్వేర్డ్ నెంబర్స్ ఉంది కదా, సో దానికి అపెండ్ చేసిద్ది. ఎక్కడ అపెండ్ చేసిద్ది? ఎండ్ ఆఫ్ ద లిస్టే అపెండ్ చేసిద్ది. అపెండ్ ఫంక్షన్ ప్రతిసారి ఎండ్ ఆఫ్ ద లిస్టే అపెండ్ చేసిద్ది. సో 4 వచ్చింది. సో ఎలా మనకి 3 4 16 వచ్చింది, 5 25 వచ్చింది. సో నాకు లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎగ్జాస్ట్ అయినాయి. సో మనకి ఫర్ లూప్ క్విట్ అయింది, ఎగ్జిట్ అయింది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం. అదే దీని లోపల రాస్తే ప్రతిసారి అది ప్రింట్ అవుతూ ఉంటుంది, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. క్లియర్? ఎనీ క్వశ్చన్? సో ఎలా మనం లూప్ వాడి రాస్తాము? సో ఇదే ప్రోగ్రామ్ని మనం లిస్ట్ కాంప్రహెన్షన్ వాడి ఎలా రాస్తాము? మీకు ఆల్రెడీ సింటాక్స్ చెప్పా కదా. లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో. సో ఫస్ట్ మీకు ఎక్స్ప్రెషన్ రాయమన్నా, తర్వాత లూప్ రాయమన్నా. సో ఇక్కడ ఫర్ నెంబర్ మనం ఆల్రెడీ లూప్లో రాసాం కదా, సేమ్ అంతే, ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్. సో ఇక్కడ మీకు ఎక్స్ప్రెషన్ అనేది ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ అనేది ఏంటిది? ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని స్క్వేర్ చేయాలి. సో నేనేం చేస్తా? నెంబర్ ఇంటూ నెంబర్ అని రాస్తాను. సో మనం ఇలా రాసినప్పుడు ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే, సో ఫస్ట్ మనకి దీంతో స్టార్ట్ అయ్యిద్ది. సో లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో ఇక్కడ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లిస్ట్ కాంప్రహెన్షన్లో మనం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రాస్తాం, కానీ లాస్ట్లో ఎగ్జిక్యూట్ అయ్యేది ఇదే. అంటే ఈ రైట్ సైడ్ రాసే వాటి మీద డిపెండ్ అయ్యిద్ది. దాన్ని బట్టి మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగింది కదా. దో వి రైట్ ఫస్ట్, బట్ ఇది లాస్ట్లో
ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. చూడండి ఇప్పుడు మనకి ఎలా వర్క్ అయ్యిద్ది అంటే ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్. సో ఫస్ట్ నెంబర్ అనేది 1ని పాయింట్ చేసిద్ది. చూడండి క్లియర్గా చూపిస్తాను ఇది. సో నెంబర్స్ 1 2 3 4 5 ఉన్నాయి. సో ఫస్ట్ ఈ నెంబర్ అనేది 1ని పాయింట్ చేసింది కదా. సో మనకి ఇప్పుడు ఏం జరిగిద్ది, ఈ నెంబర్ అనేది 1ని పాయింట్ చేసింది. సో ఎప్పుడైతే ఇది ట్రూ అయ్యేంత వరకు, ఇది ఎప్పుడు వరకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, ఇటరబుల్ అనేది ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు కూడా ఫర్ లూప్ రన్ అవుతూ ఉంటుంది కదా. సో మనకి ఫర్ లూప్లో ప్రతిసారి ఈ నెంబర్ ఒక్కొక్క ఐటమ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది కదా. ప్రతి నెంబర్కి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ చేసిద్ది. ఇండైరెక్ట్గా ఇది ట్రూ అయినంత వరకు ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ నెంబర్ అనేది 1ని పాయింట్ చేసింది. సో నాకు ఎక్స్ప్రెషన్ ఏం జరిగింది, నెంబర్ 1 ఇంటూ 1 1 అయింది. సో ఇప్పుడు పైథాన్ ఇంటర్నల్గా ఒక టెంపరరీ లిస్ట్ని క్రియేట్ చేసుకుంటుంది. సో దీని లోపల మనకి ఈ ఎక్స్ప్రెషన్లో వచ్చిన వాల్యూస్ని అపెండ్ చేసుకుంటా ఉంటుంది. ఇది బిహైండ్ ద సీన్ ప్రాసెస్ జరిగింది. మళ్ళీ ఈసారి నెంబర్ దేని పాయింట్ చేసింది, 2ని పాయింట్ చేసింది. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏంది, నెంబర్ ఇంటూ నెంబర్ 2 ఇంటూ 2. సో నాకు 4 అయింది. సో దీన్ని తీసుకెళ్ళి మనకు ఆల్రెడీ టెంపరీ లిస్ట్లో 4 ఉంది కదా, 1 ఉంది కదా. సో దానికి 4ని అపెండ్ చేసిద్ది. నెక్స్ట్ 3 అయింది, 3 ఇంటూ 3 9 అయింది, దీన్ని అపెండ్ చేసిద్ది. 4 ఇంటూ 4 16 అయింది, దాన్ని అపెండ్ చేసిద్ది. తర్వాత 5 ఇంటూ 5 25 అయింది, దీన్ని అపెండ్ అయింది. సో ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు రిపీట్ అయింది, ఇటరబుల్ అనేది ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు, అంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ అయిపోయేంత వరకు వర్క్ అయింది. సో ఇది మొత్తం అయిపోగానే ఇది ఏం చేసిద్ది అంటే ఈ టెంపరీ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని రిటర్న్ చేసిద్ది. ఓకే, రిటర్న్ చేసిద్ది. నువ్వు ఎక్కడ స్టోర్ చేసుకోకపోతే ప్రింట్ అవ్వదు. చూడండి నేను ఎక్కడ స్టోర్ చేయాల. సో నువ్వు గిన ఏదన్నా వేరియబుల్ తీసుకొని స్టోర్ చేసుకుంటానంటే స్టోర్ చేసుకో, స్క్వేర్డ్ నెంబర్స్ అని. ఓకే, సో దీంట్లో స్టోర్ అవుతాయి. సో మనం స్క్వేర్డ్ నెంబర్స్ అని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ప్రింట్ అవుతాయి. ఇంకోటి ఏంది, సో వేరియబుల్లో ఎప్పుడు స్టోర్ చేసుకుంటాం, తర్వాత మీరు వాడుకోవాలంటే. సో నాకు ఇక్కడ వాడాల్సిన పని లేదు, అవుట్పుట్ కనిపిస్తే చాలు. సో డైరెక్ట్గా అప్పుడు మనం ప్రింట్ ఫంక్షన్కే పాస్ చేసుకోవచ్చు, మళ్ళీ వేరియబుల్ తీసుకొని ఇదంతా పని లేదు. ఓకే, సో మీరు డీబగ్ చేసిన లోపల ఏం జరుగుతుంది అనేది మీకు మాత్రం అర్థం కాదు. సో డైరెక్ట్గా చూడండి, ఇక్కడ డీబగ్ పాయింట్ వచ్చింది కానీ 1 స్టెప్లో ఎగ్జిక్యూట్ అయింది. బిహైండ్ ద సీన్ మనకి జరిగేది కనిపించదు. సో చూడండి ఇప్పుడు మనకి ఫర్ లూప్ వాడితే, లిస్ట్ కాంప్రహెన్షన్ వాడితే ఎలా ఉంది అనేది కొన్ని పాయింట్స్ గమనించాలి. సో మనకి ఫర్ లూప్ వాడినప్పుడు ఒక టెంపరరీ వేరియబుల్ కావాలి, దాంతోపాటు అపెండ్ ఫంక్షన్ కావాలి, దాంతోపాటు మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది కూడా ఒక 3 లైన్స్ ఎక్స్ట్రా అయింది. అదే మనకి ఇది వాడితే లిస్ట్ కాంప్రహెన్షను జస్ట్ 1 లైన్లో రాయగలిగాం. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గింది. సో మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గింది, దాంతోపాటు మనకి ఎగ్జిక్యూషన్ టైం కూడా మనం ఫాస్ట్గా ఉంటుంది లిస్ట్ కాంప్రహెన్షన్ వాడినప్పుడు. ఇది అడ్వాంటేజీ. సో ఎక్కడైతే మీరు లూప్ వాడుతున్నారో చూసుకోండి. సో అక్కడ లిస్ట్ కాంప్రహెన్షన్ వాడితే బెటర్గా ఉంటుంది అంటే యూ గో ఫర్ లిస్ట్ కాంప్రహెన్షన్. తర్వాత మనకి ఇంకా బెటర్ కూడా వస్తాయి, మ్యాప్ ఫిల్టర్, అవి కూడా వాడుకోవచ్చు. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకో చిన్న పాయింట్ చెప్తున్నా, నాకు ఇక్కడ ఇన్పుట్ అనేది లిస్ట్ ఇచ్చా, లిస్ట్ అయితేనే లిస్ట్ కాంప్రహెన్షన్ వాడుకోవాలని రూల్ లేదు. ఇది టపుల్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం, ఇట్ విల్ వర్క్. సో ఇన్పుట్ డేటా అనేది ఏ ట్రబుల్ అయినా కావచ్చు. డిక్షనరీ అయితే వాడలేం కానివ్వండి, ఎందుకంటే కీ వాల్యూస్ ఉంటాయి కాబట్టి. సెట్ అయినా వాడుకోవచ్చు, టపుల్ అయినా, లిస్ట్ అయినా వాడుకోవచ్చు. సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ ద ఇన్పుట్ ఫార్మేట్. సో కొంతమంది అనుకుంటారు నేను వాడేది లిస్ట్ కాంప్రహెన్షన్, ఇన్పుట్ కూడా లిస్ట్ కాంప్రహెన్షన్, సారీ లిస్ట్ ఇవ్వాలనుకుంటారు, అవసరం లేదు. ఈవెన్ ఇది అవుట్పుట్ లిస్ట్ కాంప్రహెన్షన్లో, ఐ మీన్ అవుట్పుట్ మనకి లిస్ట్లో ఇచ్చింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కన్వర్ట్. సో నాకు టపుల్లో కావాలంటే జస్ట్ టైప్ క్యాస్ట్ చేసుకోండి, నీకు అవుట్పుట్ అనేది టపుల్లో వస్తుంది. చూడండి, అది మీ ఇష్టం. సో ఆ కన్ఫ్యూజన్ కూడా పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ఆ ప్రాబ్లం ఏంటంటే
Write a program to find a movie names starts with capital G in the given list of movies using for loop. సో మనం ఆల్రెడీ లిస్ట్ కాంప్రహెన్షన్ మీకు సింటాక్స్ చూపించా, ఓ ప్రోగ్రామ్ రాసి చూపించా. ఫర్ లూపు లిస్ట్ కాంప్రహెన్షన్ రెండు ఎలా రాస్తే బాగుంటుందో చూపించా కదా. ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి, నేను పింగ్ చేస్తున్నా. ఐ విల్ గివ్ 5 minutes. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఫైన్, నో ప్రాబ్లం, ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, నేను చెప్తాను చూడండి. సో మనం ఏం చేయాలి ఇక్కడ, మనకి కపుల్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్లో ఏ మూవీ అయితే, పర్టికులర్లీ ఏ మూవీస్ అయితే జీతో స్టార్ట్ అవుతున్నాయో ఆ మూవీస్ అన్ని నాకు కావాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంది, ప్రతి మూవీని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. సో అది మీకు తెలుసు, ఫర్ మూవీ ఇన్ మూవీస్. సో ఇది ఇస్తే నేను జస్ట్ మూవీ అంటే నాకు ప్రతిసారి మూవీ యాక్సెస్ అయ్యేది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ ప్రింట్ అండ్ చెక్, రైట్. సో నాకు ప్రతి మూవీ యాక్సెస్ అవుతూ ఉంది. సో ఈ మూవీ ఇక్కడ ఏదైతే ప్రింట్ చేశానో అది ప్రతిసారి ఏంటిది, ఈ మూవీ దీన్ని పాయింట్ చేస్తూ ఉంది. అదేంటిది, ఏ వాల్యూ, స్ట్రింగ్. సో మనకు వచ్చేది స్ట్రింగ్. సో ఆ స్ట్రింగ్లో ఇఫ్ యూ టేక్ ఎనీ స్ట్రింగ్, we have a function to check, right, whether that string is starting with some character, right. మనం చూసాం కదా స్ట్రింగ్ ఫంక్షన్స్, అప్పుడు గుర్తుపెట్టుకోండి స్టార్ట్స్ విత్ అనే ఫంక్షన్ ఉంది. సో మనం చెక్ చేసుకోవచ్చు, మనకు వచ్చేది ఏంటిది, స్ట్రింగ్. సో మూవీ డాట్ స్టార్ట్స్ విత్ అనే ఫంక్షన్ అప్లై చేయొచ్చు. సో మనం చెక్ చేయాల్సింది ఏంది, ఆ మూవీ నేమ్స్ ఏవైతే క్యాపిటల్ జీతో స్టార్ట్ అవుతున్నాయో అవి నాకు కావాలి. సో ఇదేం చేసిద్ది, నేను ఎప్పుడైతే మూవీ డాట్ స్టార్ట్స్ విత్ జీ అని ఇస్తే, ఏ పర్టికులర్ స్ట్రింగ్ అయితే జీతో స్టార్ట్ అవుతుందో దాన్ని నాకు జీతో స్టార్ట్ అయితే ట్రూ రిటర్న్ చేసింది. చూడండి మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఏ పర్టికులర్ స్ట్రింగ్ అయితే జీతో స్టార్ట్ అయిద్దో అప్పుడు ట్రూ రిటర్న్ చేసిద్ది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. చూడండి, సో ఈ ఫంక్షన్ ట్రూ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎప్పుడైతే అది జీతో స్టార్ట్ అయితే ఆ స్ట్రింగ్ నాకు కావాలి. సో ఫైనల్గా మనం అవుట్పుట్ అనేది ఏ మూవీ నేమ్స్ అయితే జీతో స్టార్ట్ అవుతున్నాయో అవన్నీ నాకు ఒక లిస్ట్ లాగా కావాలి. ఓకే, సో నేనేం చేయాలి, ఒక కండిషన్ అనేది ఫామ్ చేసుకోవాలి. అంటే ఇది ట్రూ ఫాల్స్ రిటర్న్ చేసినప్పుడు నేను ఇఫ్ కండిషన్ వాడుకోవచ్చు కదా. ఎప్పుడైతే ఇది ట్రూ అయింది అనుకోండి, ఆ మూవీ నేమ్ జీతో స్టార్ట్ అవుతున్నట్టేగా, దానికి కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. సో మనకేంటిది ప్రింట్ కాదు. సో వీటన్నిటిని నేను ఒక లిస్ట్కి యాడ్ చేయాలి, నాకు అవుట్పుట్ లిస్ట్లో కావాలి. సో నాకు అవుట్పుట్ లిస్ట్లో కావాలి కాబట్టి నేను ఒక టెంపరరీ లిస్ట్ తీసుకుంటున్నాను. సో ఇది ఎంటీ లిస్ట్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్రతిసారి మనకి ఈ కండిషన్ ట్రూ అయితే ఆ మూవీ నేమ్ అనేది జీతో స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏం చేయాలి, ఆ మూవీ నేమ్ని, ఆ పర్టికులర్ మూవీ నేమ్ని మనం ఈ జీ మూవీస్కి అపెండ్ చేయాలి. సో అప్పుడు మనకేం జరిగిద్ది, ఏవైతే జీతో స్టార్ట్ అవుతున్నాయో ఆ మూవీ నేమ్స్ అనేవి ఈ లిస్ట్లో ఉంటాయి. సో నేను ఫైనల్గా దీన్ని ప్రింట్ చేసుకుంటే నాకు మూవీ నేమ్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు డీబగ్ చేసి చూపిస్తాను చూడండి. సో చూడండి మనకి జీ మూవీస్ ఎంటీ ఉంది, దాని తర్వాత మూవీస్ ఉన్నాయి. సో ఇవి ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. చూడండి ఫస్ట్ మూవీ అనేది నాకు ఈ మూవీస్లో ఫస్ట్ మూవీ నేమ్ ఉంది కదా, స్టార్ వార్స్ని పాయింట్ చేసింది. సో ఈ స్టార్ వార్స్ అంటే ఇక్కడ మూవీ అనేది స్టార్ వార్స్, అది స్ట్రింగ్. స్టార్ వార్స్ డాట్ స్టార్ట్స్ విత్ జీ. సో ఈ స్ట్రింగ్ అనేది జీతో స్టార్ట్ అవుతుందా, లేదు. సో ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. సో ఇట్ విల్ నాట్ గో ఇన్ టు ద ఇఫ్ బ్లాక్. సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిద్ది. సో మనకి మళ్ళీ బ్యాక్ ఫర్కి వెళ్ళిద్ది. సో ఇప్పుడు ఏమైద్ది, మళ్ళీ ఇప్పుడు మూవీ అనేది ఈసారి గుండమ్మ కథని పాయింట్ చేస్తుంది. సో ఈ మూవీ నేమ్ అనేది జీతో స్టార్ట్ అవుతుంది కదా, కండిషన్ ట్రూ అయింది కదా. సో అప్పుడు ఈ లోపలికి వచ్చి ఈ మూవీ అనేది జీ మూవీస్కి అపెండ్ అయ్యిద్ది. సో ట్రూ అయింది, లోపలికి వచ్చింది, సో దీనికి అపెండ్ అయ్యిద్ది.
సో చూడండి ఇక్కడ జీ మూవీస్కి ఏదైతే జీతో స్టార్ట్ అవుతుందో ఆ మూవీ అపెండ్ అయింది. సో నెక్స్ట్ చూడండి, మీరు కింద ఎక్కడైనా చూసుకోవచ్చు, పైన చూసుకోవచ్చు. ఈసారి మూవీ నేమ్ ఏంటిది? గద్దర్. సో ఇది కూడా జీతో స్టార్ట్ అవుతుంది, ట్రూ. సో మనకు లోపలికి వచ్చింది, ఆ మూవీ జీ మూవీస్కి అపెండ్ చేసింది. చూడండి గద్దర్ కూడా యాడ్ అయింది. సో నెక్స్ట్ ఈసారి మూవీ గాడ్జిల్లా సారీ. సో ఇది కూడా జీతో స్టార్ట్ అవుతుంది, ట్రూ అయింది, లోపలికి వచ్చింది, దాన్ని కూడా మనకి అవుట్పుట్ లిస్ట్కి యాడ్ చేసుకుంది. నెక్స్ట్ ఈసారి మూవీ నేమ్ రోబో. సో ఇది జీతో స్టార్ట్ అవ్వట్లా, ఫాల్స్ అయింది. సో ఇఫ్ బ్లాక్ ఎంటర్ అవ్వదు, మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళింది. సో మనకి మూవీ లిస్ట్ అంతా అయిపోయింది. సో ఫర్ లూప్ ఎప్పుడైతే ఆ లిస్ట్ ఎగ్జాస్ట్ అయిందో అప్పుడు ఎగ్జిట్ అయింది. దాని తర్వాత మనం జస్ట్ దాన్ని ప్రింట్ చేస్తున్నాం. చూడండి మనకి ఏ మూవీ నేమ్స్ అయితే జీతో స్టార్ట్ అవుతున్నాయో అవన్నీ ప్రింట్ అయింది. సో ఇలా మనం చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ ఇది. మనం ఇంతకుముందు ఫంక్షన్స్ రానప్పుడు చేయలేం, కానీ మీకు ఫంక్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా కదా, లిస్ట్ ఇవి టపుల్ ఈ స్ట్రింగ్స్కి. సో నౌ యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. సో దీన్నే మనము లిస్ట్ కాంప్రహెన్షన్ వాడితే ఎలా చేస్తాము? సో లిస్ట్ కాంప్రహెన్షన్ ఎలా వాడితే ఎలా రాస్తాము? స్క్వేర్ బ్రాకెట్స్, ఫస్ట్ మీకు ఎక్స్ప్రెషన్ రాస్తాము, తర్వాత ఫర్ లూప్ మనం ఏదైతే రాసామో సేమ్ అదే రాస్తాం. మూవీ ఇన్ మూవీస్, ఇక్కడ కండిషన్ యాడ్ చేయాలి. ఇందాక కండిషన్ అవసరం రాలా నా కాంటెక్స్ట్ లో, ఇప్పుడు కండిషన్ అవసరం అవుతుంది. సో ఐ హ్యావ్ టు యాడ్ దట్ కండిషన్. ఆ కండిషన్ ఏంది? ఈ మూవీ డాట్ స్టార్ట్స్ విత్, ఈ మూవీ అనేది ఏ మూవీ నేమ్ అయితే జీతో స్టార్ట్ అవుతున్నాయో అవే కావాలి. సో నాకు ఎక్స్ప్రెషన్ ఏంటిది? ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో ఆ మూవీసే కావాలి. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయ్యిద్ది మనకి? ఎలా వర్క్ అయ్యిద్ది మీకు? సో మనకి లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. సో ఈ ఫర్ ఏం చేసిద్దంటే మనకి ఈ టపుల్లో ఉన్న ప్రతి మూవీని ఐటరేట్ చేసిద్ది. ఫస్ట్ మూవీ అనేది దేని పాయింట్ చేసిద్ది? స్టార్ వార్స్ని పాయింట్ చేసిద్ది. సో పాయింట్ చేసిన తర్వాత మనకి కండిషన్ చెక్ చేసిద్ది. మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ ఎక్స్ప్రెషన్ అనేది లాస్ట్లో ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో మనకి ఈ ఫర్ లూప్ ఉన్నంత వరకు ఇది ఇది లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది వర్కౌట్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిద్దో అప్పుడే ఆ మూవీ మనకి ఆ టెంపరీ లిస్ట్కి యాడ్ చేసిద్ది. సో సింపుల్గా చెప్పాలంటే మీకు ఈ ఫర్ ట్రూ అయ్యేంత వరకు, దాంతోపాటు ఈ ఇఫ్, ఈ రెండు ఎక్స్పెషల్లీ ట్రూ అయితే, అంటే ఇక్కడ ఫర్ ట్రూ అవటం అంటే ఏం లేదు, ఇది ప్రతి ఐటమ్కి ట్రూ అయ్యిద్ది. ఎప్పటి వరకు జరిగిద్ది? లిస్ట్ ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు, లిస్ట్లో టప్లో ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు. సో అది జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ మూవీ జీతో స్టార్ట్ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితేనే ఆ మూవీ తీసుకెళ్ళి, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడే ఈ మూవీ తీసుకెళ్ళి ఆ టెంపరీ లిస్ట్కి యాడ్ చేసింది. సో ఫస్ట్ మనకి ఫర్ లూప్లో మూవీ అనేది స్టార్ వార్స్ని పాయింట్ చేస్తుంది. సో ఈ కండిషన్ చెక్ చేసింది. సో ఈ స్టార్ వార్స్ అనేది జీతో స్టార్ట్ అవుతుందా? అవ్వలేదు. సో మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవ్వదు ఇప్పుడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఈ మూవీ అనేది గుండమ్మ కథని పాయింట్ చేస్తుంది. సో మనకి గుండమ్మ కథ అనే మూవీ ఆ పర్టికులర్ స్ట్రింగ్ జీతో స్టార్ట్ అవుతుంది, ట్రూ. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్, అంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయింది. సో ఇప్పుడు ఈ మూవీ ఏదైతే గుండమ్మ కథ అని ఉందే, జీకే అని రాస్తున్న షార్ట్ ఫామ్లో, సో మనకి పైథాన్ ఏం చేసింది? ఒక టెంపరీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ జరిగిందో అప్పుడు ఆ పర్టికులర్ మూవీని తీసుకెళ్ళి ఈ టెంపరీ లిస్ట్కి యాడ్ చేసింది, అంటే అపెండ్ చేసింది గుండమ్మ కథ అని. నెక్స్ట్ ఈసారి మూవీ గద్దర్ని పాయింట్ చేసిద్ది. సో ఈ కండిషన్ చెక్ చేసింది, గద్దర్ జీతో స్టార్ట్ అవుతుంది, ట్రూ అయింది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసింది. ఎక్స్ప్రెషన్ అంటే మీకు ఇక్కడ జస్ట్ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని, అది ట్రూ అయినప్పుడే అది ఎవాల్యుయేట్ జరిగింది, ఎడదాకా వచ్చింది, లేకపోతే ఎడదాకా రాదు. సో నాకు గద్దర్ కూడా యాడ్ చేసింది. నెక్స్ట్ ఈసారి గాడ్జిల్లా. సో ఇది కూడా జీతో స్టార్ట్ అవుతుంది, దీన్ని కూడా యాడ్ చేసింది. సో తర్వాత రోబో, అది జీతో స్టార్ట్ అవ్వట్లా, ఫాల్స్ అయింది, ఆ మూవీని యాడ్ చేయదు. సో ఇలా మనకి లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది వర్క్ అయింది. సో మొత్తం లిస్ట్ ఆ టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫర్ లూప్ ఎగ్జిట్ అయింది. సో ఏదైతే టెంపరీ లిస్ట్లో ఉందో ఆ వాల్యూస్ అన్ని రిటర్న్ చేసింది, మీరు ఎక్కడన్నా స్టోర్ చేసుకుంటే ప్రింట్ అయ్యిద్ది అంతే. సో ఇలా మనకి వర్క్ అయింది. సో ఇంటర్నల్లీ ఎలా వర్క్ అయింది అనేది మీకు చెప్పాను. సో మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏం లేదు, బేసికల్గా ఏడైతే ఎక్స్ప్రెషన్ రాయాలి, ఏడ
మన నీడ్ని బట్టి మోస్ట్లీ ఇక్కడ లూప్ రాస్తాం. దీని తర్వాత లూప్ రాసుకోవచ్చు, లేకపోతే కండిషన్ అయినా రాసుకోవచ్చు. ఈ కండిషన్ తర్వాత ఎన్ని కండిషన్లు అయినా రాసుకోవచ్చు. ఎక్కువ రాసే కొంది అవన్నీ ట్రూ అయితేనే ఇది జరిగిద్ది. ఓకే, మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను, అప్పుడు మీకు అర్థమయ్యిద్ది. ఎనీవే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఫర్ లూప్ అనేది ఆ పర్టికులర్ ఇటరబుల్ ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు తిరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు ప్రతి దానికి వచ్చే ఎలిమెంట్కి ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిద్దో అప్పుడే ఇక్కడికి వెళ్ళి ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ చేసిద్ది, లేకపోతే ఇక్కడికి వెళ్ళదు. అది ఆ టెంపరీ లిస్ట్ కూడా యాడ్ చేయదు. క్లియర్? I'll pause for 5 seconds. If you have any questions, you ask me. సో జనరల్గా కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఫస్ట్ టైం చూసినప్పుడు. ప్రాక్టీస్ చేయండి, యూ విల్ బి ఏబుల్ టు అడాప్ట్. చూడండి, లిస్ట్కి మనం ఇదే ప్రాబ్లంకి లూప్ వాడినప్పుడు, లిస్ట్ కాంప్రహెన్షన్ వాడినప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్లో కానివ్వండి, ఎగ్జిక్యూషన్ టైంలో కూడా బెటర్గా ఉంటుంది. సో ఇది లిస్ట్ కాంప్రహెన్షన్ గురించి. మీకు కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇస్తాను, చేయండి. సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ. ఏమైనా డౌట్ ఉంటే ఇంకోసారి వీడియోని చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ కాంప్రహెన్షన్. సో ఈ డిక్షనరీ కాంప్రహెన్షన్ కూడా మనం ఎప్పుడైతే ఒక కొత్త డిక్షనరీని కన్సైజ్గా ఎఫిషియెంట్ వేలో క్రియేట్ చేయాలనుకున్నప్పుడు డిక్షనరీ కాంప్రహెన్షన్కి వెళ్తాము. ఓకే, సో మనం డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తాము? కర్లీ బ్రేసెస్ వాడి క్రియేట్ చేస్తాం. సేమ్ డిక్షనరీ కాంప్రహెన్షన్ కూడా మనం కర్లీ బ్రేసెస్ వాడే క్రియేట్ చేస్తాము. సో మనకి ఈ డిక్షనరీ కాంప్రహెన్షన్ కూడా ఆల్మోస్ట్ లిస్ట్ కాంప్రహెన్షన్ ఎలా వర్క్ అయ్యిద్దో అలానే వర్క్ అయ్యిద్ది. సింటాక్స్లో లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది ఈ ఎక్స్ప్రెషన్ రాసే దగ్గర. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ లైక్ ఏ లిస్ట్ కాంప్రహెన్షన్. సో మనం లిస్ట్ నుంచి డిక్షనరీకి ఎందుకు వెళ్ళాము? రీడబిలిటీ కోసం వెళ్ళాం. జస్ట్ వాల్యూస్ రాస్తుంటే రీడబిలిటీ ఉండట్లేదు, ఆ వాల్యూ ఏంటనేది అర్థం కావట్లేదు అని డిక్షనరీ వాడుకున్నాం. నేమ్ అయితే ఆ కీ వాల్యూ ఇచ్చినప్పుడు కీకి వాల్యూకి అసోసియేషన్ ఉంది కాబట్టి ఆ వాల్యూ ఏంటనేది మనకు అర్థమైంది. సేమ్ మనం లిస్ట్ కాంప్రహెన్షన్ నుంచి డిక్షనరీ కాంప్రహెన్షన్ కూడా మెయిన్ దీనికి వెళ్ళేది రీడబిలిటీ కోసమే. సో బెటర్ రీడబిలిటీ కోసం వెళ్తాము. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, డిక్షనరీ కాంప్రహెన్షన్ యొక్క సింటాక్స్ కర్లీ బ్రేసెస్. సో దీంట్లో మనకి గుర్తుపెట్టుకోండి, మనకి లిస్ట్లో ఓన్లీ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఎక్స్ప్రెషన్ రాసాం. సో ఇక్కడ కీ కోలన్ వాల్యూ రెండు రాస్తాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కీ అనేది వాల్యూ అవ్వచ్చు లేదా ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు. బట్ జనరల్గా ఈ కీ అనేది జనరల్గా వాల్యూ ఇస్తాం. కీగా మనం ఎప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వము. కావాలంటే ఇచ్చుకోవచ్చు, బట్ యూ డోంట్ నీడ్, మీకు సింటాక్స్ ఎర్రర్ అయితే రాదు. బట్ వాల్యూ అనేది మనం వాల్యూగా ఇవ్వచ్చు లేదా ఎక్స్ప్రెషన్గా ఇవ్వచ్చు. సో ఇది ఇంపార్టెంట్. జనరల్గా ఇక్కడ ఎక్స్ప్రెషన్గా ఇస్తాం, లేకపోతే డైరెక్ట్గా వాల్యూగా అయినా ఇస్తాం, ఇంతకుముందు ఇచ్చినట్టే మనం. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇక్కడ రాసేది ఈ ఎక్స్ప్రెషన్, ఐ మీన్ ఇందాక ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఇక్కడ కీ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ కీ అనేది జనరల్గా మనం అయితే డైరెక్ట్గా నేమ్ అయితే నేమ్ ఏదైతే అది ఇస్తామో, వాల్యూకి మాత్రం వాల్యూ అయినా ఎక్స్ప్రెషన్ కానీ ఇస్తుంటాం మన నీడ్ని బట్టి. తర్వాత రిమైనింగ్ సేమ్. సో మళ్ళీ మనకి ఫర్ ఐటమ్ ఇన్ ఇటరబుల్. ఓకే, ఇలా ఉంటుంది. సో మనకేంది, ఇటరబుల్లో ఉన్న ప్రతి ఐటము కూడా, సో మనం ఇక్కడ రాసిన ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ కీ వాల్యూ అది ఎవాల్యుయేట్ చేసి టెంపరీ డిక్షనరీ క్రియేట్ చేసుకొని దానికి యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఇందాకట్లాగానే కావాలి అంటే మనం ఎక్స్ట్రా కండిషన్స్ కూడా రాసుకోవచ్చు, ఇఫ్ కండిషన్ కూడా. వర్కింగ్ ఆల్మోస్ట్ సేమ్ లిస్ట్ కాంప్రహెన్షన్ లాగానే ఉంటుంది, ఓన్లీ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడేమో లిస్ట్ వాడతాం, ఇక్కడేమో డిక్షనరీ వాడతాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేసాము, లిస్ట్ కాంప్రహెన్షన్ వాడినప్పుడు నెంబర్స్ తీసుకున్నాం. నెంబర్స్ తీసుకొని 1 2 3 4 5 తీసుకున్నాను. ప్రతి నెంబర్ని స్క్వేర్ చేయమని
రాశాను. సో దానికి స్క్వేర్డ్ నెంబర్స్ అనేది అవుట్పుట్గా వచ్చింది. ఎలా వచ్చింది? 1, 4, 9, 16, 25 వచ్చింది. సో ఇక్కడ మీకు ఎవరన్నా అవుట్పుట్ చూస్తే వాళ్ళకి ఈ నెంబర్స్ ఏంటనేది క్లారిటీ ఉండదు. ఇఫ్ యూ వాంట్ ద బెటర్ రీడబిలిటీ దెన్ యూ గో ఫర్ ది డిక్షనరీ కాంప్రహెన్షన్. ఓకే, దానికోసమే వెళ్తున్నాం. సో ఇక్కడ ఏంది, నేను ఇలా చేయకుండా ఫస్ట్ ఒరిజినల్ నెంబరు కాలన్ ఆ స్క్వేర్ నెంబరు కామా ఒరిజినల్ నెంబరు స్క్వేర్ నెంబరు, తర్వాత ఒరిజినల్ నెంబరు స్క్వేర్ నెంబరు, ఒరిజినల్ నెంబరు స్క్వేర్ నెంబరు, ఒరిజినల్ నెంబరు స్క్వేర్ నెంబరు, ఇలా రాస్తే మీకు రీడబిలిటీ పెరిగిద్ది. సో ఇక్కడైతే ఈ వాల్యూస్ ఏంటనేది అర్థం కాదు. ఇఫ్ యూ సీ ద కీ వాల్యూ అసోసియేషన్ యూ విల్ బి ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్ 1 1, ఓకే, 1 1 స్క్వేర్ 2 స్క్వేర్. సో ఈ ప్యాటర్న్ చూస్తే అర్థమైద్ది. ఓకే, సో మనం బెటర్ రీడబిలిటీ కోసం డిక్షనరీ కాంప్రహెన్షన్కి వెళ్తాము. ఎలా అయితే లిస్ట్ నుంచి డిక్షనరీకి వెళ్ళామో సేమ్ లిస్ట్ కాంప్రహెన్షన్ నుంచి డిక్షనరీ కాంప్రహెన్షన్కి అందుకే వెళ్తాము. సో మేబీ ఇంకా కొన్ని బెటర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూసే ముందు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది డిక్షనరీ కాంప్రహెన్షన్ గురించి. ఫస్ట్ అయితే మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం. సో లిస్ట్ ఐ మీన్ మనం డిక్షనరీ కాంప్రహెన్షన్ ఇప్పుడే చూసింది. సో మనకి డిక్షనరీ కాంప్రహెన్షన్తో రాయటం తెలియదు. దీన్నే ఫర్ లూప్ వాడి ఎలా రాస్తాము? సో చూద్దాం ఫర్ లూప్ వాడి ఎలా రాయాలి. నాకు ఇన్పుట్ ఏమో ఇది, అవుట్పుట్ ఏమో ఇలా కావాలి. సో ఎలా రాస్తాం అనేది మనం చూసుకోవాలి. ఎలా రాస్తాము? ఫస్ట్ ఏంది, ప్రతి నెంబర్ని ఐటరేట్ చేయాలి. అది మనం ఇందాక సేమ్ చేసినట్టే ఫర్ నెంబర్స్ ఇన్ నెంబర్స్ అని రాస్తాం. రాస్తే నెంబర్ అంటేనేమో ఆ నెంబర్ వస్తుంది, నెంబర్ ఇంటూ నెంబర్ అంటేనేమో దాని స్క్వేర్ వచ్చింది. సో మనకి అవుట్పుట్ ఎలా కావాలి? నాకు కీ ఏమో నెంబర్ కావాలి, కీ ఏమో నెంబర్ కావాలి, వాల్యూగానేమో ఆ స్క్వేర్ నెంబర్ కావాలి. సో ఇది ఇంపార్టెంట్, మీరు గమనించాల్సింది. నాకు కీ ఏమో ఎన్ కావాలి, వాల్యూగా ఎన్ స్టార్ ఎన్ కావాలి. సో మనకేంది అవుట్పుట్ అనేది మనకి కావాల్సింది. ఇక్కడ నేను ఇన్పుట్ ఏమో సారీ ఇక్కడ ఇక్కడ ఇన్పుట్ ఏమో నేనేమి ఇచ్చాను, లిస్ట్ ఇచ్చాను. నాకు అవుట్పుట్ కావాల్సింది డిక్షనరీ ఫార్మాట్లో. ఇది డిక్షనరీ, సారీ కర్లీ బ్రేసెస్ స్క్వేర్ కాదు. సో నాకు కావాల్సింది డిక్షనరీ ఫార్మాట్. సో నాకు అవుట్పుట్ అనేది డిక్షనరీలో కావాలి కాబట్టి ఇక్కడ వచ్చే కీ వాల్యూస్ని నేను ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? ఆబ్వియస్గా డిక్షనరీలోనే స్టోర్ చేసుకోవాలి. సో నేను స్క్వేర్డ్ నెంబర్స్ అని ఒక ఎంటీ డిక్షనరీతో అసైన్ చేస్తున్నాను. నేను ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని ఎంటీ డిక్షనరీతో అసైన్ చేస్తున్నాను. డిక్షనరీ ఎందుకు? నాకు కావాల్సిన అవుట్పుట్ డిక్షనరీ కాబట్టి. సో ఇక్కడ ఈ లాజిక్ అనేది ఇంపార్టెంట్. సో మనకి డిక్షనరీలో కీ వాల్యూస్ డిక్షనరీకి యాడ్ చేయాలంటే ఏదన్నా మెథడ్ ఉందా? మనం డిస్కస్ చేసుకున్నాంగా. సో నాకు కీగానేమో నెంబర్ యాడ్ చేస్తా, వాల్యూగానేమో స్క్వేర్ నెంబర్, నెంబర్ ఇంటూ నెంబర్ యాడ్ చేస్తా. ఏదన్నా మెథడ్ ఉందా? నాకు ఒక డిక్షనరీ ఉంది, దాంట్లో నేను కీ వాల్యూ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేస్తాను? నాకు ఒక ఎంటీ డిక్షనరీ ఉందబ్బా. సో దీంట్లో మనకి ఏ ఫంక్షన్స్ వాడుకొని మనం ఇచ్చిన కీ వాల్యూని డిక్షనరీకి యాడ్ చేసుకోవచ్చు? ఐ కెన్ థింక్ ఆఫ్ సెట్ డిఫాల్ట్. సెట్ డిఫాల్ట్ తెలుసు కదా. సో మనం గన డిక్షనరీలో లేని కీ వాల్యూ ఇచ్చామనుకోండి, యాడ్ చేసిద్ది. ఉన్నదైతే జస్ట్ కీ ఇస్తే వాల్యూ రిటర్న్ చేసిద్ది. సో ఇక్కడ మనకు వచ్చేది ప్రతిసారి న్యూ కీ న్యూ వాల్యూవే కదా, ఉండదు కదా. సో యూ కెన్ యూజ్ సెట్ డిఫాల్ట్ ఫంక్షన్ కదా, ఇది ఒక ఆప్షను. సో మనం సెట్ డిఫాల్ట్ ఫంక్షన్ వాడుకోవచ్చు. అంటే స్క్వేర్డ్ నెంబర్స్ డాట్ సెట్ డిఫాల్ట్ వాడుకోవచ్చు. సో ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఏంగా తీసుకుంటుంది? యూ కెన్ పాస్ కీ వాల్యూ. సో కీగా ఏం పాస్ చేస్తా? నెంబర్ని పాస్ చేస్తా. వాల్యూగా ఏం పాస్ చేస్తాను? సో కీ ఏమో నెంబర్ పాస్ చేస్తా, వాల్యూగా ఏం పాస్ చేయాలి? నాకు స్క్వేర్ నెంబర్ కావాలి కాబట్టి నెంబర్ ఇంటూ నెంబర్ అనేది పాస్ చేస్తా. అంతే. సో ప్రతిసారి ఏమైంది? సో మనకి నెంబర్ అనేది ఫస్ట్ దేని పాయింట్ చేసింది? 1 పాయింట్ చేసింది, ఇక్కడికి వచ్చింది. సో సెట్ డిఫాల్ట్ ఏం చేసింది? ఫస్ట్ నెంబర్ అంటే 1 అయింది, ఇది కీ.
నెంబర్ ఇంటూ నెంబర్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా 1 అయితే ఇది వాల్యూ. కీ కామా వాల్యూ డిక్షనరీలో ఉన్నాయా? లేవు. లేకపోతే సెట్ డిఫాల్ట్ ఫంక్షన్ దీన్ని యాడ్ చేసింది. సో ఇక్కడ మనకు 1 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ అనేది 2 అయింది. సో ఈసారి నెంబర్ 2 ఇది కీ వాల్యూ వచ్చేసి 2 ఇంటూ 2 4. సో ఈ రెండు డిక్షనరీలో ఉన్నాయా? లేవు. యాడ్ చేసింది. సో ఇందాక 1:1. సో ఇప్పుడు 2:4 ఇలా. సో ఈసారి నెక్స్ట్ నెంబర్ 3 అయింది. సో ఇది కీ ఇది వాల్యూ. సో 3 ఇంటూ 3 9. సో దాన్ని డిక్షనరీకి యాడ్ చేసింది. సో తర్వాత 4 నెంబరు ఇది ఇది కీ ఇది వాల్యూ. సో తర్వాత 5 25. సో ఇవన్నీ కూడా మనకి డిక్షనరీకి యాడ్ అవుతాయి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో చూడండి దీన్ని లూప్ వాడి ఎలా రాస్తాం అనేది. సో మనకేంది ఇన్పుట్ ఏదైనా కావచ్చు, లిస్టే అవ్వాలని రూల్ లేదు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్ అని ఇస్తే సో నాకు జస్ట్ నెంబర్ అంటే సరిపోదు. సో ఆ నెంబరు కావాలి, దాంతోపాటు నాకు కీ అనేదేమో నెంబర్గా కావాలి, వాల్యూ అనేదేమో స్క్వేర్ నెంబర్గా కావాలి. అది నాకు కావాల్సిన కాంబినేషన్. సో మనం ఏంది ఫైనల్గా మనం కన్స్ట్రక్ట్ చేయాల్సింది డిక్షనరీ కాబట్టి సో మనం ఎక్కడో చోట స్టోర్ చేసుకోవాలి కదా. సో దానికోసమని నేను టెంపరీ డిక్షనరీ తీసుకుంటున్నా. స్క్వేర్డ్ నెంబర్స్ అని ఒక టెంపరీ డిక్షనరీని తీసుకుంటున్నాను. సో ఇప్పుడేంది ఇక్కడ మనకి మీకు సెట్ డిఫాల్ట్ వాడుకోవచ్చు. మీకు కావాలనుకుంటే వేరే ఫంక్షన్స్ ఏమైనా వర్క్ అవుతాయి అనుకుంటే అయ్యాను వాడుకోవచ్చు. మ్యాండేటరీగా ఇదే వాడాల్సిన పని లేదు. ఇదైతే కీ కామా వాల్యూ తీసుకుంటుంది. కీగా నేనేమి ఇవ్వాలి? నెంబర్ ఇవ్వాలి. వాల్యూగా ఏమి ఇవ్వాలి? స్క్వేర్ నెంబరు అంటే నెంబర్ ఇంటూ నెంబర్ ఇవ్వాలి. ఓకే. సో ఇది డిక్షనరీలో లేకపోతే యాడ్ చేసిద్ది. ఆబ్వియస్గా ప్రతిసారి మనకి కొత్తది వస్తుంది కీ వాల్యూ. ఇవి ఉండవు ఎందుకంటే నాకు ఎంటీ డిక్షనరీ తీసుకున్నా ప్రతిసారి వీటిని యాడ్ చేస్తూ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత నేను ప్రింట్ చేసుకుంటా. సో చూడండి డీబగ్ చేసి చూపిస్తా సో దట్ యూ విల్ బి క్లియర్. సో ఇక్కడికి వచ్చాము. స్క్వేర్ నెంబర్స్ ఎంటీ ఉంది. ఇప్పుడు వరకు ఏం లేదు, నెంబర్స్లోనే ఉంది. సో ఫస్ట్ నెంబర్ అనేది ఫస్ట్ 1ని పాయింట్ చేసింది చూడొచ్చు మీరు. సో ఇప్పుడు ఏమైంది? కీగా ఏమి ఇచ్చాను? ఇది ఇచ్చాను అంటే నెంబరు అది 1, వాల్యూగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సో 1 ఇంటూ 1 అది ఈ స్క్వేర్ నెంబర్స్ యాడ్ చేసింది. నెక్స్ట్ ఈసారి నెంబర్ 2. సో ఇప్పుడు నాకు కీ అనేది 2, వాల్యూ అనేది 2 ఇంటూ 2 4 అయింది. అది యాడ్ చేసింది. నెక్స్ట్ 3 అయింది. సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ అయింది. స్క్వేర్ నెంబర్స్కి యాడ్ చేసింది. సో మనకి సెట్ డిఫాల్ట్ ఎప్పుడైతే ఆ కీ వాల్యూ లేకపోతే దానికి యాడ్ చేసింది. సో ఈసారి 4 అయింది, దాన్ని యాడ్ చేసింది. 5 అయింది, దాన్ని యాడ్ చేసింది. సో మనకి అయిపోయినాయి కదా లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్. సో ఎగ్జాస్ట్ అయితే ఎగ్జిట్ అయింది. సో ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది ప్రింట్. సో ఇలా మనం ఫర్ లూప్ వాడి రాసుకోవచ్చు. సో ఇలా కాకుండా ఇంకొక వేలో కూడా రాసుకోవచ్చు. సో అది ఎలా అంటే మీకు డిక్షనరీలో మనం ఒక కొత్త కీ వాల్యూ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ కీ ఈక్వల్ టు వాల్యూ కూడా ఇలా ఇచ్చుకోవచ్చు. సో మనం డిక్షనరీలో వాల్యూస్ని ఇలానే అప్డేట్ చేస్తాం కదా. సో మనకి ఈ కీ లేదనుకోండి, అది కొత్తగా యాడ్ చేసింది డిక్షనరీకి. ఆ వాల్యూనే మీరు ఇచ్చిన వాల్యూనే అప్డేట్ చేసింది. సో ఇక్కడ నా కీ వచ్చేసి నెంబరు, వాల్యూ వచ్చేసి నాకు నెంబర్ ఇంటూ నెంబర్. సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా వర్క్ అయ్యింది. సో జనరల్గా ఇది మనం దీన్ని ఎలా వాడుకుంటామంటే సో కీ ఇస్తే వాల్యూని రిట్రీవ్ చేసిద్ది కదా. సో బేసికల్లీ ఇది వాల్యూని ఇస్తుంది. సో ఫైనల్గా మీరు వేరియబుల్ నేము ఆ స్క్వేర్ బ్రాకెట్లో కీ ఇస్తే వాల్యూ ఇస్తుంది కదా. ఆ వాల్యూలోకి మీరు ఇంకొక వాల్యూ పాస్ చేస్తున్నారు అంతే. ఆల్రెడీ ఉంటే సో మనకి ఈ కీ అనేది డిక్షనరీలో లేదు కాబట్టి ఆ కీకి ఈ అసోసియేటెడ్ వాల్యూ తీసుకుంటుంది. చూడండి ఉంటేనేమో అప్డేట్ చేస్తుంది, లేకపోతే కొత్తగా కీ వాల్యూ యాడ్ చేస్తుంది. ఎలా అయినా చేసుకోవచ్చు. అదే డిక్షనరీ కాంప్రహెన్షన్ వాడు ఎలా చేస్తాము? డిక్షనరీ కాంప్రహెన్షన్కి కర్లీ బ్రేసెస్ వాడతాం. సో ఇక్కడ కీ వాల్యూ ఫస్ట్, ఇవి ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఫర్ సో నెంబర్ ఇన్ నెంబర్స్. సో మనకేంది ప్రతిసారి ఈ ఇంటర్వల్లో ఉన్న ప్రతి ఐటెంకి మనం ఏం చేయాలి? కీ ఏమో నెంబరు. సో మన కీ ఏమో నెంబరు, ఒరిజినల్ నెంబరు. వాల్యూ ఏమో నెంబర్ స్టార్ నెంబర్.
సో ఇప్పుడు ఏం జరిగిద్ది, ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్కి, అంటే ఇక్కడ లిస్ట్లో ఉన్న ప్రతి నెంబర్కి కూడా ఈ కీ వాల్యూ, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ చేసింది. అంటే ఇక్కడ కీ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఈ రెండు జరుగుతాయి. సో ఇది ఫైనల్గా రిటర్న్ చేసిద్ది కదా. సో ఎక్కడో చోట స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో మనం మిగతా చోట్ల వాడట్లేదు కాబట్టి ప్రింట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్గా ఎలా వర్క్ అయింది ఇది, సో మనకి, సో ఫస్ట్ 1 2 3 4 5 ఉన్నాయి. సో ఫస్ట్ ఈ లూప్కి వచ్చింది. సో ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్, సో నెంబర్ అనేది 1ని పాయింట్ చేసింది. చేసినప్పుడు సో మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది డైరెక్ట్గా ఎవాల్యుయేట్ అయింది ప్రతిదానికి. ఇక్కడ ఎక్స్ట్రా కండిషన్స్ ఏం లేదు. ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయ్యేంత వరకు వర్క్ అయింది. ఎప్పటి వరకు అంటే ఈ లూప్, ఐ మీన్ ఇటరబుల్ ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు వర్క్ అయింది. సో ఫస్ట్ నెంబర్ అనేది 1 పాయింట్ చేసింది. మనం ఎక్స్ప్రెషన్ ఏం రాసాం, ఫస్ట్ నెంబర్ రాసాం అంటే 1 కాలన్, తర్వాత ఏం రాసాం, నెంబర్ ఇంటూ నెంబర్ 1. సో ఇది రెడీ అయింది కదా. దీన్ని పైథాన్ ఒక టెంపరరీ డిక్షనరీ క్రియేట్ చేసుకుంటుంది, దానికి యాడ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఈ నెంబర్ 2ని పాయింట్ చేసింది. సో నెంబర్ అనేది 2, ఇక్కడ నాకు వాల్యూ అనేది నెంబర్ ఇంటూ నెంబర్ 4 అయింది. సో దీన్ని పైథాన్ మళ్ళీ టెంపరరీ లిస్ట్కి యాడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈసారి నెంబర్ అనేది 3. సో నాకేం చేస్తుంది అంటే పైథాన్ మళ్ళీ, సో ఇక్కడ 3 ఒరిజినల్ నెంబరు, 3 ఇంటూ 3 అంటే 9, దీన్ని మళ్ళీ డిక్షనరీకి యాడ్ చేసింది. అలా 4 16 5 25 కూడా ఇలా డిక్షనరీకి, టెంపరరీ డిక్షనరీకి ఇంటర్నల్గా ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ ట్రబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అయిపోగానే ఆ లూప్ అనేది ఎగ్జిట్ అయింది. సో ఎప్పుడైతే లూప్ ఎగ్జిట్ అయ్యిద్దో ఈ టెంపరరీ లిస్ట్ని మనకి రిటర్న్ చేసింది. సో మీరు ఎక్కడ స్టోర్ చేసుకోకపోతేనేమో ప్రింట్ అవ్వదు. సో మీరు కావాలంటే వేరియబుల్లోకి స్టోర్ చేసుకోండి. వేరియబుల్లోకి ఎందుకు స్టోర్ చేసుకుంటాం, తర్వాత వాడుకోవాలంటే. సో నాకు ఎక్కడ వాడుకోవాల్సిన పని లేదు, జస్ట్ అవుట్పుట్ కనపడితే చాలు. సో అప్పుడు నేను డైరెక్ట్గా అదే ప్రింట్ ఫంక్షన్కి పాస్ చేస్తాను. సో ఇలా మనం డిక్షనరీ కాంప్రహెన్షన్ని వాడుకోవచ్చు. సో చూడండి, మనకి ఫర్ లూప్తో పోలిస్తే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గింది, దాంతోపాటు మనకి ఎగ్జిక్యూషన్ టైం కూడా సేవ్ అయింది. సో ఇది లిస్ట్ కాంప్రహెన్షన్, డిక్షనరీ కాంప్రహెన్షన్ యొక్క మెయిన్ యూజ్. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గిద్ది, ఎగ్జిక్యూషన్ టైం సేవ్ అయింది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను డిక్షనరీ కాంప్రహెన్షన్ కూడా. ట్రై చేయండి, సింటాక్సే ఇంపార్టెంట్, యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఫస్ట్లో కొద్ది కొత్తగా అనిపించవచ్చు, ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోను ఒకసారి వినండి, అసైన్మెంట్స్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడగండి, నేను క్లారిఫై చేస్తా. ప్రాక్టీస్ చేయాలి. సింటాక్స్ కొద్ది కొత్తగా అనిపించవచ్చు, బట్ అర్థం చేసుకోండి. సో సింటాక్స్ అనేది గుర్తుపెట్టుకోవడం, మనం ఏం చేయలేము దానికి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్?